अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं एम ए वाजिद 7H न्यूज़ में आपका खैर मकदम है। जीडी मेटला पुलिस लिमिट्स में आने वाले इंडियन पेट्रोल पंप्स पर अवाम ने एहतजाज करते हुए शिकायत की है कि इस पेट्रोल पंप पर मिलावटशुदा पेट्रोल सारिफिन को फ़रोख्त किया जा रहा है। क्या है ये मामला, ये जानने के लिए देखिए हमारे नुमाइंदे रहीम खादरी की ये रिपोर्ट। जहां आपको पेट्रोल महंगा तो मिलेगा ही, लेकिन उसके साथ साथ पेट्रोल पंप पर अगर आप 100 रुपये का पेट्रोल डलवाएंगे तो इसमें सेटिंग अलग से रखी जाती है। हर तरफ से सारिफिन का नुकसान किया जाने लगा है, तो दूसरी जानिब हर पेट्रोल पंप पर मिलावट की जाने लगी है। ऐसा ही एक वाक़या मेडचल में पेश आया, जहां अवाम ने एक पेट्रोल पंप पर खड़े होकर शिकायत की है कि जब उन्होंने यहां से पेट्रोल डलवाया, आगे बढ़े तो उनकी गाड़ियां ठंडी हो गईं। कुछ नौजवानों ने एहतजाज बुलंद करते हुए बोतलों को हाथ में थामे पेट्रोल में मिलावट को साबित किया। ऐसे में हुकूमत का ये फ़र्ज़ बन जाता है कि ऐसे पेट्रोल पंप्स पर सख्त कार्रवाई करें और अवामी शिकायत का इजाला किया जाए, तभी हुकूमत की मदसराई हो सकती है। కొట్టించిన తర్వాత కలర్ ఏందన్నా కొంచెం లైట్ కలర్ వచ్చింది, పెట్రోల్ కలర్ ఉండదు కదా అని అడిగాను. ఇది అలానే ఉంటుంది, ఏం కాదు, విత్తనాలని కలుస్తుంది, ఏదైనా 10% కలుస్తుందని చెప్తున్నారు. అది కొంచెం చూసేట్టు మొత్తం కిందకు మొత్తం పేరుకుపోయింది. ఏంటంటే సార్ కాడ తీసుకెళ్తే వాళ్ళకి ఫోన్ చేశాడు. వాళ్ళు ఏం చేశారు, పెట్రోల్ పంప్ ఆపేసేయండి, నేను వచ్చి వాళ్ళకి డీటెయిల్గా చెప్తానని చెప్పేసి అన్నారు. వచ్చిన తర్వాత మాట్లాడతారంట, ఇప్పుడు వస్తారంట, వచ్చాక మాట్లాడదాం అన్నారు. వాళ్ళు ఏమన్నారు, అది బండికే పొల్యూషన్ ప్రాబ్లం ఉండకుండా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కలిపింది అంటున్నారు. ఏంటిది కలిపారు? విత్తనాలు అంట. విత్తనాలు కలిస్తే ఇప్పుడు ఇలా తేడా కనిపించకూడదు కదా, మిక్స్ అవ్వాలి. అయితే ఓకే, మరి ఇలా కలిపి కరెక్ట్ చూడండి ఎట్లా కనిపిస్తుంది. ఇది విత్తనాలు అనుకోవాలా, వాటర్ అనుకోవాలా, ఏమనుకోవాలి? ముందు బండి ఎక్కడ అయిపోయింది? సొరారం దగ్గర 100 కొట్టించిన, ఆల్రెడీ అందులో 100 ఉంది. మెకానిక్ 1000 రూపాయలు అడుగుతున్నాడు. అది ఇప్పుడే జస్ట్ 10 మా బ్రదర్ మళ్ళీ లెవెల్ కొట్టుకుంటే ప్రతిసారి అయిపోయేది. ఈడ కొట్టించింది అని చెప్పి ప్రాబ్లం అయింది. కానీ ఇప్పుడు బండి అయిపోయింది కదా, బండి అయిపోయింది కరెక్ట్గా ఉన్నప్పుడు బండి అయిపోతుంది. బండి ఎందుకు ఆగుతుంది? సడన్గా ఆగుతుంది అంటున్నారు. ఆగదు, అది ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ మిక్స్ అయింది అనుకో, ఆగదు. అది ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ నాకు తెలుసు. మేము సైడ్లో థియేటర్ లేదు, ఇక్కడ అలాగే మళ్ళీ సపరేట్ కింద పేరుకుపోతుంది. 7H न्यूज़, आपकी आवाज़।